హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇండియన్ పాలిటీ బిట్స్ చూద్దాం. ఈ బిట్స్ వచ్చేసి అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతాయండి. జాతీయ స్కెడ్యూల్డ్ కులాల మరియు స్కెడ్యూల్డ్ తెగల మొదటి అధ్యక్షులు ఎవరు? జాతీయ స్కెడ్యూల్డ్ కులాల మరియు స్కెడ్యూల్డ్ తెగల మొదటి అధ్యక్షులు ఎవరు? ఎస్హెచ్ రామ్దన్. భారత రాష్ట్రపతి స్కెడ్యూల్డ్ కులాల మరియు స్కెడ్యూల్డ్ తెగలపై ఒక జాతీయ కమిషన్ను నియమించాలని భారత రాజ్యాంగంలో ఏ అధికరణ తెలుపుతుంది? భారత రాష్ట్రపతి స్కెడ్యూల్డ్ కులాల మరియు స్కెడ్యూల్డ్ తెగలపై ఒక జాతీయ కమిషన్ను నియమించాలని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది? 338వ అధికరణ. భారత ప్రభుత్వ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేరు దేనిగా మార్చారు? భారత ప్రభుత్వ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేరును ఏ విధంగా మార్చారు? సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. భారత రాజ్యాంగంలోని 340వ అధికరణ దేనిని తెలుపుతుంది? భారత రాజ్యాంగంలోని 340వ అధికరణ దేనిని తెలుపుతుంది? ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం. పార్లమెంటులోని 2 సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? పార్లమెంటులోని 2 సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? లోక్సభ స్పీకర్. రాజ్యసభ సభ్యుడిగా కావడానికి కావలసిన కనీస వయస్సు ఎన్ని సంవత్సరములు? రాజ్యసభ సభ్యుడిగా కావడానికి కావలసిన కనీస వయస్సు ఎన్ని సంవత్సరములు? 30 సంవత్సరాలు. భారత రాజ్యాంగంలో 112వ అధికరణ దేనిని తెలుపుతుంది? భారత రాజ్యాంగంలోని 112వ అధికరణ దేనిని తెలుపుతుంది? వార్షిక ఆర్థిక నివేదిక. సో భారత రాజ్యాంగంలో 112వ అధికరణ దేని గురించి తెలుపుతుందండి? వార్షిక ఆర్థిక నివేదిక. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పిదప మొట్టమొదటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన పిదప మొట్టమొదటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు? అనంతశయనం అయ్యంగార్. అనంతశయనం అయ్యంగార్. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి రద్దు చేసిన సంవత్సరము ఏది? ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి రద్దు చేసిన సంవత్సరము ఏది? 1985. భారత పార్లమెంటులోని ప్రభుత్వ రంగ సంస్థల సంఘాన్ని నియమించాలని సలహా సూచించింది ఎవరు? భారత పార్లమెంటులోని ప్రభుత్వ రంగ సంస్థల సంఘాన్ని నియమించాలని సలహా సూచించింది ఎవరు? కృష్ణమేనన్ కమిటీ. రాష్ట్ర శాసన మండలి ఒక ఆర్థిక బిల్లును ఎన్ని దినాలు నిలబెట్టవచ్చును లేక విలంబము కానివచ్చును? రాష్ట్ర శాసన మండలి ఒక ఆర్థిక బిల్లును ఎన్ని దినాలు నిలబెట్టవచ్చును లేక విలంబము కానివచ్చును? 14 రోజులు. 14 దినాలు లేదా 14 రోజులండి. ఏ సంఘము ప్రాథమిక విధులకై ప్రత్యేక అధ్యాయము రాజ్యాంగంలో ఉండాలని సలహా ఒసగింది? ఏ సంఘము ప్రాథమిక విధులకై ప్రత్యేక అధ్యాయము రాజ్యాంగంలో ఉండాలని సలహా ఒసగింది? స్వరణ్ సింగ్ సంఘం అండి, లేదా స్వరణ్ సింగ్ కమిటీ. పింగళి వెంకయ్య త్రివర్ణ పతాక నమూనాను తయారు చేశారు. అతని స్వస్థలము ఏది? సో పింగళి వెంకయ్య గారి స్వస్థలము మచిలీపట్నం అండి. ఆయన త్రివర్ణ పతాక నమూనాను తయారు చేశారు. సాధారణ ప్రజలు దేశ పతాకాన్ని ఎగరవేయరాదనే నిబంధనను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజాభీష్ట వ్యాజ్యము వేసిన వ్యక్తి ఎవరు? సాధారణ ప్రజలు దేశ పతాకాన్ని ఎగరవేయరాదని నిబంధనను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజాభీష్ట వ్యాజ్యము చేసిన వ్యక్తి నవీన్ జిందాల్ గారండి. నవీన్ జిందాల్.
రష్యా విప్లవం 1917 భారత రాజ్యాంగంలోని పీఠికకు ఎటువంటి భావాలను ఒసిగింది? రష్యా విప్లవం భారత రాజ్యాంగంలోని పీఠికకు ఎటువంటి భావాలను ఒసిగింది? సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయము. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయము. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రస్తుతం ఎన్ని గ్రూపులుగా విభజించారు? రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రస్తుతం ఎన్ని గ్రూపులుగా విభజించారు? 6 గ్రూపులుగా విభజించారండి. ఉగ్రవాద మరియు అంతరాయ చర్యల చట్టము టాడా అని పిలువబడేను ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు? ఉగ్రవాద మరియు అంతరాయ చర్యల నివారణ చట్టము సాధారణంగా టాడా అని పిలుస్తారండి దీన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు టాడా చట్టాన్ని? 1985లో. లౌకికవాదము రాజ్యాంగంలో ఒక మూల లక్షణము. దీనిని 9 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఏ కేసులో నిర్ణయించింది? లౌకికవాద్యము రాజ్యాంగంలోని ఒక మూల లక్షణము. దీన్ని 9 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ఏ కేసులో నిర్ణయించింది? ఎస్ఆర్ బొమ్మాయికు విరుద్ధంగా భారత్ యూనియన్. భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులను చొప్పించారు? భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులను చొప్పించారు? 3వ భాగంలో అండి. భారత భూభాగంలో ఏ వ్యక్తికి చట్ట సమానత్వము గాని రాజ్యము నిరాకరించకూడదని భారత రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుంది? భారత భూభాగంలో ఏ వ్యక్తికి చట్ట సమానత్వము గాని రాజ్యము నిరాకరించకూడదని భారత రాజ్యాంగంలో ఏ నిబంధన తెలుపుతుంది? 14. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 86వ భారత రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? సో ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కు అండి. ఇది భారత రాజ్యాంగంలోని 86వ భారత రాజ్యాంగ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో తీసుకొచ్చారండి. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ 1-liner బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ బిట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.